ఓర్ని పవన్ కళ్యాణ్ సార్ కు ఫ్యాన్స్ ఎంతనో రాజకీయాలు వచ్చినాక దుష్మన్లు కూడా గంతే మంది ఉన్నారట. ముఖ్యంగా సార్ ఏడ గెలిచి ముఖ్యమంత్రి అవుతాడో అన్న బుగులతోటి సార్ కు బెదిరించేందుకు ఈ కమట్లు చేస్తురట. అందుకే ఫోటో ఇద్దామంటేనే బుగులు అవుతుందని అంటున్నాడు. ఏమైందో మలార్చుకుందాం పారి. సినిమాలల్లా చిటికెనేలతోటి 100 మందిని లేపేసే పవనాల్ సార్ కు బయట మందితోటి గండమే ఉన్నదట కదా. మందిల కలిసి కలిసి మక్కర్గాలు పవనాల్ సార్ పానం తీయ చూస్తురట. కుద్దు పవనాలకి ముచ్చట చెప్పిండు. ఫ్యాన్స్ లల్లా కలిసిపోయి చేతిలో బ్లేడ్లు పట్టుకొని వచ్చి షేక్ అండ్ ఈ మని షెయి కోసిపోతురట. అంటే సేమ్ ఫ్యాన్స్ లెక్కనే. మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోద్ది అంటే చాలా మంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. పవనాల్ సార్ మీటింగ్ పెడితే మస్తు మంది వస్తారు కదా, కానీ ఓట్ల పెట్టే చూస్తే మాత్రం నీల్ డెస్పరాండమే ఉంటది. అంటే ఓట్లేస్తామని నమ్మిచ్చొస్తారు, తీరా చూస్తే ఓట్లేయరు. గట్లనే ఫ్యాన్స్ అని కలిసేతందుకొచ్చి బ్లేడ్లతోని షెయి కోసిపోతురట. అందుకే పవనాల్ సార్ కు ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇద్దామంటేనే బుగులైతుందట. ఇదంతా అధికార పార్టీలు చేస్తున్న కుట్ర అని అంటున్నాడు. మరి లోకేష్ అన్నకు Z+ సెక్యూరిటీ ఇచ్చిర్రు, నువ్వు అడగాలే గాని మోడీ సార్ కాదంటాడా పవన్ అన్న? ఎందుకు చెప్పు ఈ తుచ్చమైన భయంతో బతుకుడు? అప్పుడు చేక Z+ సెక్యూరిటీ అడుగు, నీకే టెన్షన్ ఉండదు అని అంటున్నారట పవనాల్ సార్ ఫ్యాన్స్. ఈ రోడ్ల మీద శీత్వగాలు ఎట్లా తయారయ్యారు? బండ్లకు మాడిఫైడ్ సైలెన్సర్లు పెట్టి షొవ్వలు వలిగే తట్టే సప్పుడు చేసుకుంటూ పోతారు. ఇక ఆడోళ్ళు కనిపిస్తే చాలు ఇచ్చుగా జెడతారు, ఎక్సిలేటర్లు పెంచి ఎత్తులు కొడతారు. ఆగో ఆ సొంటలకు అవ్వల్దార్ పనిష్మెంట్ ఇచ్చిరు మన పట్నం పోలీసులు. మన హైదరాబాద్ పోలీసులు మంది షవులు వలగొడుతున్నోళ్ళ పొగగొట్టాలను ఆపడాలెక్కనే చేసిర్రు. ఇన్నొద్దులు మంది జీవం తిన్న సైలెన్సర్లను రోడ్డు రోలర్ తోటి దొక్కిచ్చి అవి జీవం తీసిర్రు. బడబడ సప్పుడు చేసుకుంటా పోతుంటే గుండె నొప్పులున్నోళ్ళైతే గుటుక్కు మనవలసిందే. అగో గంత బెదిరించే తట్టుంటాయి ఆ సప్పుళ్ళు. ఇక చూస్తే లాభం లేదని అడ్డలేసి అడ్డమైన సప్పుళ్ళు చేసుకుంటా పోతున్న బండ్లోలను దొరకబట్టి ఇట్లా రోడ్డు రోలర్ తోటి అప్ప చేసిండ్రు. నెల రోజుల సంధి నార్త్ జోయన్ ఏరియాల అడ్డేసి పట్టిన బండ్ల సైలెన్సర్లట ఇవన్నీ. అవన్నిటిని ఇట్లా మంచిగా పోతం పెట్టిరు. మరి ఎచ్చిరానికి ఇంకెవరన్నా గిట్లనే సైలెన్సర్లను మాడిఫై చేపిస్తే వాళ్ళ కథ కూడా గిరే అవుతుందని వార్నింగ్ ఇచ్చారు.